హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీ అందరి కోసం అయితే కొత్త వీడియో అయితే తీసుకొచ్చాను. ఈ వీడియోలో నేనైతే బైసెప్ ట్రైసెప్ చేస్తున్నాను, ఆర్మ్స్ అయితే చేస్తున్నాను. సో బైసెప్ ఇంకా ట్రైసెప్ రెండు అయితే ట్రైన్ చేస్తాను. మీకు కూడా చూపిస్తాను ఎట్లా ట్రైన్ చేయాలో. బైసెప్ ఏ వేరియేషన్ చేస్తే మనకి పంప్ ఎక్కువ వస్తుంది, ట్రైసెప్ ఏ వేరియేషన్ చేస్తే మనకి ఆ పంప్ వస్తుంది, నేనైతే క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా ఏమైనా బైసెప్ చేయాలనుకుంటే ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి గాయస్. మన ఫస్ట్ అయితే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి బైసెప్ కర్ల్స్. దీంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఫ్లాట్ రాడ్ తీసుకొని దీనికైతే మనకి వచ్చిన వెయిట్ అయితే తీసుకొని మన షోల్డర్ లెవెల్ అయితే గ్రిప్ అయితే పట్టుకోవాలి దీనికి. సో మన షోల్డర్ లెవెల్ అయితే గ్రిప్ పట్టుకున్నాక చూస్తున్నారు కదా పొజిషన్, స్లోగా దించాలి కిందికి. సో ఇలా అయితే ఒక 15 reps అయితే కొట్టండి. మీరైతే 15 reps కొట్టంగానే మీ బైసెప్ అనేది చాలా పంప్ అవుతుంది. తర్వాత వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ కొట్టండి. నేనైతే ఫస్ట్ 5 kgs వెయిట్ అయితే వేసినాను. ఇప్పుడు 2.5 అయితే యాడ్ చేసినాను. సో వెయిట్ అనేది మనం ఖచ్చితంగా ఇంక్రీజ్ చేయాలి. మన బైసెప్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అప్పుడే. ఫామ్ చూస్తున్నారు కదా మీరు, ఈ ఫామ్లో అయితే కుట్టండి. అండ్ కొంతమంది చేసినప్పుడు ఇట్లా షేక్ అయిపోతారు, మొత్తం ఇట్లా లిఫ్ట్ చేస్తారు. అట్లా లిఫ్ట్ చేయవద్దు, జస్ట్ నిలబడి లేపాలంతే. సో ఒకటే సెట్ అయితే కుట్టినా నేనైతే. నా పంప్ అయితే చూసుకోవచ్చు అప్పుడే. మజిల్ చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది. పంప్ ఎట్లా వచ్చిందో చూసుకోవచ్చు. మీరు కూడా ఈ వర్కౌట్ చేసేటప్పుడు కంపల్సరీ మన ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం అటు ఇటు కొట్టిన పంప్ అనేది రాదు. పర్ఫెక్ట్ ఫామ్తో కొడితే మాత్రం ఒక్క సెట్కే మీకు అయితే పంప్ అనేది మంచిగా వస్తుంది. చూస్తున్నారు కదా పంప్ అనేది ఎట్లా వచ్చిందో. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ట్రైసెప్ అయితే చేద్దాం. ట్రైసెప్ వర్కౌట్ కూడా చూపిస్తాను నేను. సో మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ట్రైసెప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్. ఈ వర్కౌట్ ఏంటంటే ట్రైసెప్ పైన బాగా పడుతుంది వెయిట్. సో అందుకే నేనైతే ట్రైసెప్ చేసేటప్పుడు ఫస్ట్ ఇదే వర్కౌట్ అయితే చేస్తాను. చూస్తున్నాను కదా నా ఫామ్ అయితే ఎట్లా అయితే ఉందో. మన హ్యాండ్స్ అనేది ఒకటే దగ్గర హోల్డ్ చేసి పెట్టండి. పైకి కిందికి మూవ్ చేస్తే ట్రైసెప్ అని అంత పడదు. ఒకటే దగ్గర హోల్డ్ చేసి పెట్టి కొట్టండి. వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసి కూడా కొట్టండి. ట్రైసెప్ పైన వెయిట్ అయితే సూపర్ పడుతుంది. ట్రైసెప్ కూడా మంచిగా పంప్ అయితే అవుతుంది ఈ వర్కౌట్తో. ఇది కూడా 3 sets చేయండి. ఒక సెట్కి 12 to 15 repetitions అయితే కొట్టండి. సో మన నెక్స్ట్ వర్కౌట్ ఏంటంటే ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్. సో ఇది ఎట్లా చేయాలంటే వర్కౌట్ బెంచ్ అనేది కొంచెం పైకి వేసుకున్నాక మన వెనుక రెస్ట్ తీసుకొని మన హ్యాండ్స్ అనేవి స్ట్రైట్ ఒకటే దగ్గర పొజిషన్లో లాక్ చేసుకొని డంబుల్ లాగా కొట్టాలి మనం అయితే. చూస్తున్నారు కదా ఫామ్ అయితే ఎట్లా వస్తుందో. సేమ్ ఇది కూడా మన 3 sets అయితే కొట్టండి. డంబుల్ వర్కౌట్ వచ్చేసి ట్రైసెప్ పుల్ డౌన్. ఇంతకుముందు మనం ట్రైసెప్ ఓవర్ హెడ్ అయితే కొట్టినాం కదా, ఇప్పుడైతే అదే రాడ్ తీసుకొని కిందికి అయితే పుల్ చేయాలి. అండ్ ఫామ్ చూస్తున్నారు కదా, నా షోల్డర్స్ అయితే ఒకటే దగ్గర లాక్ అయితే చేసినాను, మూవ్ చేయట్లేదు ముందరికి పైకి. ఈ వేరియేషన్ వల్ల యూజ్ ఏంటంటే మన ట్రైసెప్ కట్ అనేది వస్తుంది అండ్ పంప్ కూడా బాగా వస్తుంది దీనివల్ల. ఇది కూడా 3 sets అయితే కొట్టండి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఎల్బోస్ అని పైకి కిందికి ఊపుతారు. సో ఇదైతే రాంగ్ ఫామ్, ఇలా అయితే కొట్టకండి. సో మన నెక్స్ట్ బైసెప్ వర్కౌట్ వచ్చేసి ఏంటంటే బైసెప్ కర్ల్స్ ఉంటాయి. సో ఇది ఏంటంటే మనకు వచ్చిన వెయిట్ తీసుకొని అయితే హెవీ వెయిట్ వేసుకోకుండా మనకు వచ్చిన వెయిట్తో అయితే కొట్టాలి. హెవీ వెయిట్ వేస్తే అసలు రాదు మనకు కొట్టడానికి. సేమ్ హ్యాండ్స్ అనేది మూమెంట్. చాలామంది ఇంకేం చేస్తారంటే రానప్పుడు ఎక్కువ వెయిట్ వేసుకొని ఇట్లా మొత్తం పడిపోతారు, మొత్తం షోల్డర్ లేపుతారు. అసలు లేకపోతే కొంతమంది ఇట్లా షోల్డర్ లేపుతారు, షోల్డర్ కూడా లేపదు, జస్ట్ మన ఆర్మ్స్ లేపాలి. సో ఇది కూడా ఈచ్ సైడ్ 12 కొట్టండి. ఒకవేళ సింగిల్ కాదు అనుకుంటే డబల్ కూడా కొట్టుకోవచ్చు. డబల్గా కొడితే ఏం ప్రాబ్లం లేదు మనకి. సో ఎవరికైనా నిలబడి కొట్టడానికి రాకపోతే కూర్చొని కొట్టవచ్చు. ఈ బెంచ్ అవుతుంది కదా, బెంచ్ వేసుకొని అయితే కొట్టవచ్చు. సో మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి రోప్ పుల్ డౌన్. ఇదైతే ట్రైసెప్కి మంచిగా వర్కౌట్, నాకు చాలా ఇష్టమైన వర్కౌట్ ఇది. ఎందుకంటే ట్రైసెప్కి కట్ వస్తుంది వర్కౌట్ చేస్తే.
పొజిషన్ చూస్తున్నారు కదా, అండ్ స్ట్రైట్ కాకుండా కొంచెం బెండ్గా అండి. పొజిషన్లో అయితే పుల్ డౌన్ అయితే చేయాలి. ఇది కూడా 3 సెట్స్ అయితే కొట్టండి, మీకైతే మంచి రిజల్ట్స్ వస్తుంది ఈ వర్కౌట్. నా నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ఫీచర్ కర్ల్స్. ఈ మెషిన్ మోస్ట్లీ అన్ని జిమ్స్లో అయితే ఉంటుంది, అండ్ ఈ మెషిన్ పైన చేస్తే బైసెప్ పైన వెయిట్ మాత్రం సూపర్ పడుతుంది. చాలా పంప్ వస్తుంది బైసెప్కి అయితే. మన బైసెప్ టైట్ ఫీల్ కావడం మనకైతే తెలుస్తుంది. ఇది వెయిట్ ఎక్కువ వేసుకొని కొట్టండి, బైసెప్ పైన పంపు మాత్రం సూపర్ ఉంటుంది. నా నెక్స్ట్ వర్కౌట్ ఏంటంటే ఇంక్లైన్ జిగ్జాగ్ బార్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. సో ఇదైతే ఫ్లాట్ కాకుండా కొంచెం ఇంక్లైన్ అయితే వేసుకున్నాను నేను. ఇంక్లైన్ ఎందుకు వేసుకున్నాను అంటే వెయిట్ అనేది చాలా బాగా పడుతుంది ఫ్లాట్ కంటే కూడా. నేను ఫస్ట్ ఫ్లాటే వేస్తుండే, దాని తర్వాత ఒకసారి ఇంక్లైన్ వేసుకున్న తర్వాత చూస్తే నాకు ఇంక్లైన్ చాలా బాగా అనిపించింది. అండ్ మన హ్యాండ్ చూసుకుంటే కొంచెం బ్యాక్ బెండ్ చేసుకొని కొట్టాలి, స్ట్రైట్ కొట్టకుండా కొంచెం బ్యాక్ చేసి ఇంకెక్కువ పడుతుంది ట్రైసెప్ పైన స్ట్రైట్ కంటే కూడా. ఫామ్ చూస్తున్నారు కదా మీరైతే ఎట్లా అయితే కొడుతున్నాను నేను. సో ఇదే ఫామ్లో అయితే మీరు కూడా కొట్టండి. అండ్ మీరు కమెంట్ చేయండి, మీరు ఇది వర్కౌట్ చేసిన తర్వాత మీకు ట్రైసెప్ పైన వెయిట్ అయితే పడుతుందా లేదా కమెంట్ అయితే చేయండి. ఒకసారి ట్రై చేయండి వర్కౌట్ అయితే. సో మన లాస్ట్ వర్కౌట్ బైసెప్ వర్కౌట్ అయితే హ్యామర్తో అయితే నేను క్లోజ్ చేస్తున్నాను. నేను సైడ్ హ్యామర్ అయితే కొడుతున్నాను, చూస్తున్నాను కదా. సో దీంతో అయితే నేను వర్కౌట్ అయితే క్లోజ్ చేస్తున్నాను. మరి బైసెప్ వర్కౌట్ సో గాయస్, మీ అందరికీ అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. బైసెప్ వర్కౌట్, ట్రైసెప్ వర్కౌట్ అయితే ఇంకా బైసెప్ వర్కౌట్ ఇంకా ట్రైసెప్ వర్కౌట్ పైన చాలా అయితే వేరియేషన్స్ ఉన్నాయి. అవి కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను మీకు. సో మీ అందరికీ వీడియో నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి గాయస్.